హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్తే హైదరాబాద్ అదొక అందమైన అపార్ట్మెంట్స్ల సమూహం. రాత్రి 9 గంటల సమయం. బోరున వర్షం కురుస్తుంది. థర్డ్ ఫ్లోర్లో బాల్కనీలో నుంచొని ఉన్న రాధాకృష్ణ జీవితంలో జరిగిన తీపి కలయికను గుర్తు చేసుకుంటున్నాడు. ఇదివరకు తనని ఎవరైనా పూర్తి పేరుతో పిలిస్తే తనకి ఇష్టం ఉండేది కాదు. కేవలం కృష్ణ అని మాత్రమే పిలవండి అనేవాడు. కానీ ఇప్పుడు తన పక్కల రాధ లేకపోయినా తన పేరులో రాధ ఉంది కాబట్టి తనని రాధాకృష్ణగానే పిలవమంటున్నాడు. రాధాకృష్ణకి పెళ్లి జరిగి 7 సంవత్సరాలు పూర్తవుతుంది. అదే బాల్కనీలో బీన్ బ్యాగు పైన కూర్చొని సంవత్సరం క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ రాధాకృష్ణ పెదాలు అందంగా రాధీ అని పలికాయి. సంవత్సరం క్రితం రుక్మిణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన సమయం. కృష్ణ ఆఫీసు నుండి వచ్చేశాడు. కృష్ణ ఒక బ్యాంకులో సెక్షన్లో వర్క్ చేస్తున్నాడు. ఆ రోజు బోరున వర్షం కురుస్తూ ఉండడంతో ఆఫీసు 6 గంటలకు క్లోజ్ అయిపోవడంతో ఇంటికి వచ్చాడు. వాతావరణం మొత్తం చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. ఇంటికి వచ్చిన కృష్ణ వేడి నీళ్లతో స్నానం చేసి కిచెన్లోకి కాఫీ కలుపుకుని బాల్కనీలో వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నాడు. ఆ చల్లటి వాతావరణానికి అతని శరీరం ఏదో కోరుకుంటుంది. అతని శరీరం నుండి వెచ్చని ఆవిర్లు రావడం మొదలయ్యాయి. రుక్మిణి పదే పదే గుర్తుకొస్తుంది. ఇంకా రుక్కు రావడానికి వారం టైం పడుతుంది. అప్పటి వరకు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టం ఏమో అని తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. రాధాకృష్ణ ఇప్పటి వరకు తన భార్యని తప్ప మరే ఒక స్త్రీని కూడా తాకలేదు. కనీసం తను చెడు దృష్టితో కూడా ఎప్పుడూ ఎవరిని చూడలేదు. కాఫీ తాగి కాసేపు బాల్కనీలో నుంచొని ఒక్కడే బోరు కొడుతూ ఉండడంతో వచ్చి టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. సరిగ్గా 8 గంటల సమయంలో రాధి డిన్నర్ తీసుకొని కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చింది. డోర్ బెల్ కొడుతున్న శబ్దానికి టీవీ సౌండ్ తగ్గించి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా రాధి చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న క్యారియల్ వైపు చూపించింది. రాధి అప్పుడే తలస్నానం చేసింది అన్నట్టు తడిగా ఉన్న జుట్టును లూజుగా అల్లుకొని లంగా ఓణీలో ఎంతో ముచ్చటగా ఉంది. కృష్ణ నవ్వుతూ డిన్నర్ తీసుకొచ్చావా రాధి అనగానే చిన్నగా నవ్వి అవును అన్నట్టు తల ఊపింది. లోపలికి రా అని చెప్పి కృష్ణ పక్కకి జరుగుతాడు. రాధి నవ్వుతూ తన చేతిలో ఉన్న క్యారియల్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. నేను వడ్డించుకుంటాలే రాధి, నువ్వు వెళ్ళిపో అంటాడు. రాధి లేదు తనే వడ్డిస్తాను అన్నట్టుగా సైగ చేస్తుంది. కృష్ణ చిన్నగా నవ్వి నేను చెప్పినా నువ్వు వినే రకానివి కాదులే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి తన కోసం ప్లేటు తీసుకొస్తాడు. రాధి ప్లేటు డైనింగ్ టేబుల్ మీద పెట్టి కృష్ణ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేలోగా ప్లేట్లో తను తీసుకొచ్చిన భోజనం వడ్డిస్తుంది. కృష్ణ తిందామని చెయ్యి ప్లేట్లో పెడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెంట్ పోతుంది. కృష్ణ అయ్యో ఈ వర్షానికి తోడు ఇప్పుడు కరెంట్ కూడా పోయిందా, నువ్వు ఇక్కడే ఉండు రాధి, నేను వెళ్ళి క్యాండిల్ వెలిగించి వస్తానని వంటగదిలోకి వెళ్ళాడు. రాధి ఆ చీకట్లో అలా ఒంటరిగా నిలబడి ఉంది. వంటగదిలోకి వెళ్ళిన కృష్ణ క్యాండిల్ కోసం వెతుకుతూ ఉండగా అతని చెయ్యి తగిలి అక్కడే ఉన్న గిన్నె ఒక్కసారిగా అతని కాలి మీద పడుతుంది. అది కొద్దిగా బరువుగా ఉండడంతో లైట్గా తెగి బ్లడ్ వస్తుంది. గిన్నె పడిన శబ్దానికి రాధి వంటగది వైపు చూస్తూ కృష్ణ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. రాధి కంగారుగా వంటగదిలోకి వెళ్ళి కృష్ణ చెయ్యి పట్టుకుంటుంది. కృష్ణ ఏం లేదులే రా, అది గిన్నె కాలి మీద పడింది, ఒక్కసారిగా నొప్పి వచ్చింది, అందుకే అరిచాను, కంగారు పడ్డావా అంటాడు. రాధి లేదు అన్నట్టు తల ఊపుతుంది. కానీ ఆ చీకటిలో తల ఊపినట్టు అతనికి కనిపించదు. కృష్ణ రాధి చెయ్యి పట్టుకుని నువ్వు వెళ్ళి హాల్లో నుంచో, నేను క్యాండిల్ తీసుకొని వస్తాను అని రాధిని తీసుకొచ్చి హాల్లో నిలబట్టి మళ్ళీ క్యాండిల్ వెతకడంలో మునిగిపోతాడు. కాసేపటికి క్యాండిల్ దొరకడంతో దాన్ని వెలిగించి మెల్లగా తీసుకొని హాల్లోకి వస్తాడు. రాధి కంగారుగా ఆ క్యాండిల్ తన చేతిలోకి తీసుకొని ముందే గిన్నె పడి దెబ్బ తగిలింది కదా అని వెంటనే కృష్ణ కాలి వైపు చూస్తుంది.
కృష్ణ కాలు చిన్నగా తెగి రక్తం రావడం గమనించిన రాధి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరతాయి. కృష్ణ రాధి వైపు చూసి తను కింద కూర్చొని తన కాలు వైపు చూస్తూ ఉండడం గమనించి రాధి ముందు లేగు అంటాడు. రాధి కృష్ణ చేతిలో ఉన్న క్యాండిల్ తీసుకొని వెంటనే వంటగదిలోకి వెళ్తుంది. అక్కడే ఉన్న పసుపు డబ్బా తీసుకొని కృష్ణని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి తన కాలికి పసుపు రాసి అప్పటికప్పుడు తన ఓని చింపి కట్టుగా కడుతుంది. కృష్ణ కంగారుగా, రాధి చిన్న దెబ్బే, ఎందుకు అనవసరంగా ఓని చింపావు? కాలు వాటర్ కింద పెడితే బ్లడ్ ఆగిపోయేది. నువ్వు నీ పిచ్చి పనులు. సరేలే, చీకట్లో మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది, ఇక నువ్వెళ్ళు అంటాడు కృష్ణ. రాధి లేదు అన్నట్టుగా తల ఊపి భోజనం చేయండి అన్నట్టుగా భోజనం ప్లేటు వైపు వేలు చూపిస్తూ సైగ చేస్తుంది. కృష్ణ రాధి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు నేను తినేదాకా నువ్వు వెళ్ళవా అంటాడు. రాధి అవునంటూ తల ఊపుతుంది. కృష్ణ నవ్వుతూ, సరేలే, గబగబా తినేస్తాను, నువ్వు వెళ్ళిపోదు కానీలే అని ప్లేట్లో ఉన్న భోజనం 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు. రాధి పక్కనే నిలబడి తనకి కావలసినవన్నీ వడ్డిస్తుంది. భోజనం కంప్లీట్ అయిన వెంటనే ప్లేట్ తీసుకొని సింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని టవల్తో చెయ్యి తుడుచుకుంటూ హాల్లోకి వచ్చిన కృష్ణ, ఇక నువ్వు వెళ్ళు రాధి అని అంటుండగానే కాలికి డోర్ మ్యాట్ తగిలి ఒక్కసారిగా స్లిప్ అయ్యి వెళ్ళి రాధి మీద పడతాడు. రాధాకృష్ణల ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకోవాలంటే 2వ భాగాన్ని చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. కొత్తవారైతే ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.